విజనరీ. ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజల్ని మళ్ళీ మళ్ళీ నమ్మించి మోసం చేయడంలో విజనరీ. ఓట్లేసిన పాపానికి ప్రజల నోట్లో మట్టి కొట్టడంలో మహాముదుర్లకే మతిపోగొట్టే విజనరీ. స్కీమ్ల లెక్కన స్కామ్లు చేసేసి హైటెక్ సీఎం ముసిగేసుకోవడంలో విజనరీ. ఎన్నికల తర్వాత హామీలు తెప్ప తగలేయడంలో తలపండిన రాజకీయ నేతల్నే తలదన్నే రేంజ్ ఉన్న విజనరీ. నమ్మించి నిలువున ముంచేయడంలో ఇన్ని తెలివితేటలు ఉన్న కూటమి ప్రభుత్వం ఇసుక మీద కన్నేస్తే ఇక ప్రజల కళ్ళలో ఇసుకే కదా పడేది. పారదర్శకతకి పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ అమలు చేస్తే నానా కుట్రలు చేసిన పెద్ద మనుషులు నేడు పాలకులై ఇసుకని మేసేస్తున్నారు. రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన హడావుడి ఏపీ ప్రజలెవరూ మర్చిపోరు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఏపీలో ఏ జిల్లాలోనూ వినియోగదారులకి ఉచితంగా ఇసుక లభించడం లేదు. కానీ సరిహద్దు రాష్ట్రాలకు మాత్రం ఏపీ నుంచి అడ్డగోలుగా ఇసుక తరలిపోతోంది. ఓవైపు సీఎం చంద్రబాబు ఏపీలో ఉచిత ఇసుకతో యువతికి ఉపాధి కల్పిస్తున్నామంటూ బిల్డప్ ఇస్తున్నారు. సభల్లో ఇదే అబద్ధాన్ని డప్పు కొడుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దందా సాగిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఒక్కో లారీని 70,000 నుండి 1,00,000 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీలోని ముఖ్య నేతకు కప్పం కట్టేసి స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఈ ఇసుక దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం నుండి బెంగళూరుకు ఇసుకను టీడీపీ నేతలు తరలించి అమ్ముకుంటున్నారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుండి హైదరాబాద్ తరలించి అమ్ముకుంటున్నారు. నెల్లూరు నుంచి చెన్నై తరలించుకుని అమ్ముకుని 100 కోట్ల దందా సాగిస్తున్నారు టీడీపీ నాయకులు. హైదరాబాద్ లో ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, వేమూరు నియోజకవర్గాల నుండి భారీగా ఇసుక హైదరాబాద్ కు తరలిపోతోంది. పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ కు తరలిపోతోంది. ఇక ఎన్టీఆర్ జిల్లా నుండైతే ఓ పెద్ద ఇసుక మాఫియానే హైదరాబాద్ కు ఇసుక తరలిస్తోంది. కృష్ణానది, మున్నేరు, వైరా ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే సదుపాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరువూరులో వాగులు మాత్రమే ఉండడంతో ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల తదితర ప్రాంతాల నుండి కృష్ణానదిలో ఉచిత ఇసుకను తిరువూరు చుట్టుపక్కల వారి పేర్లతో బుక్ చేయిస్తున్నారు. సుమారు రోజుకు 100కు పైగా టిప్పర్లలో కృష్ణానది నుంచి ఇసుకను తిరువూరు తరలిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలోని కట్టలేరు, పడమటి వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వుకుపోతున్నారు. తెలంగాణలోని ఖమ్మం, వైరా వంటి ప్రాంతాల్లో లారీ ఇసుక దాదాపు 45,000 నుంచి 50,000 వరకు పలుకుతోంది. అదే హైదరాబాద్లోనైతే 90,000 నుంచి 1,00,000 వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నేతలు సంపాదనే లక్ష్యంగా ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అందుకే ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాన్ని ఇసుక తరలింపుకు కేంద్రంగా చేసుకున్నారు. మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల నుండి రాత్రి వేళ ఇసుక లారీలను సరిహద్దులు దాటించేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలైన జగ్గంపేట, నందిగామ పరిధిలోని కీసర, మొగులూరు, మాగల్లు, అనుమంచిపల్లి స్టాక్ యార్డ్ నుంచి పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నేతలు తరలించేస్తున్నారు. ఒక స్టాక్ యార్డ్ నుంచి టిప్పర్కు 20 టన్నులు మాత్రమే ఇసుక నింపాల్సి ఉన్నప్పటికీ దాదాపు 40 టన్నుల ఇసుకను లోడ్ చేయించేస్తున్నారు. స్టాక్ పాయింట్లను తమ అధీనంలోకి తీసుకుని తమ మనుషులతో ఒక బిల్లుపై 2-3 లోడ్లతో తమ జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లో, పోలీసుల పర్యవేక్షణలోనే ఈ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సర్వేపల్లి, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంతాల నుండి పెన్నా ఇసుకతో పాటు స్వర్ణముఖి ఇసుకను తెలుగు తమ్ముళ్లు చెన్నైకి తరలిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే ఇసుక రీచ్ల నుంచి 100 ట్రాక్టర్లు వెళ్తున్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలంలోని తెలుగు రాయపురం, రాజుపాలెంలోని ఇసుక రీచ్లకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ స్థానిక ప్రజాప్రతినిధి కురుగొండ్ల రామకృష్ణ కనుసన్నల్లో ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. వాస్తవానికి పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ ట్రిబ్యునల్ అనుమతి ఉండాలి. కానీ ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. రాజుపాలెం, తెలుగు రాయపురం ఇసుక రేవుల నుంచి రోజుకు 100 టిప్పర్లలో ఇసుకను తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమార్కులు ఎంతలా రెచ్చిపోయారంటే పెన్నా నదిలోకి రోడ్లు కూడా వేసేశారు. తెలుగు రాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్లు వేశారు. నదీ గర్భాన్ని తవ్వేసి రోడ్లేసినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
రెవెన్యూతో పాటు మైనింగ్ అధికారులకు కూడా ఈ పాపంలో భాగం ఉంది. రాయలసీమలోనూ జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. తమిళనాడు రాష్ట్రానికి అన్నమయ్య జిల్లా నుండి ఇసుక తరలించి దందా చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే ఈ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలతో బరి తెగించి మరీ ఇసుక దందా సాగిస్తున్నారు. బుడిగుంటపల్లె నుండి తమిళనాడుకు ఇసుకను తరలించుకుపోతున్నారు. చెయ్యేరు నదిని తవ్వేసి తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు, బెంగళూరు నగరానికి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కర్నూలు నుండి బెంగళూరుకు గుడిమల్కాపూర్ ప్రాంతం నుండి భారీగా ఇసుక తరలిపోతోంది. ఉచిత ఇసుక కోసం ఎదురు చూస్తున్న వినియోగదారుల కళ్లలో ఇసుక కొట్టి ఏడాది కాలంగా టీడీపీ మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలివి. అవినీతికి పాల్పడమే కాదు, నదులను విచక్షణారహితంగా తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసకారులుగా తయారయ్యారు. ఇడ్లీ ఫ్రీ కానీ చట్నీకి మాత్రం డబ్బులు కట్టాలి. పూరీ ఫ్రీ కానీ కూరకి మాత్రం డబ్బులు కట్టాలి. ఇది చాలా ఓల్డ్ జోక్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అందుకే చంద్రబాబు ఈ ఓల్డ్ జోక్ని సీరియస్గా ప్రజల మీద ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక అన్నారు. గెలిచాక ఇసుక ఫ్రీనే కానీ ప్రతి రేణువుకు రేటుంది అంటున్నారు. టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇసుక ఉచితమే కానీ జస్ట్ ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు కలిపి లారీ ఇసుకకి 25,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. టీడీపీ మైనింగ్ మాఫియా లీలలు చూసి వీళ్ళెక్కడి ఇసుకాశ్రులంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు ఉన్న ట్రాక్ రికార్డ్ అసాధారణమైంది. దేశంలోని మరే రాజకీయ నాయకుడు కూడా ఆ ట్రాక్ రికార్డ్ ని బద్దలు కొట్టడం కాదు కదా, కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రారు. అలాంటి చంద్రబాబు 4వసారి అధికారంలోకి రాగానే యూటర్న్ బాబు అవతారాన్ని మరోసారి ఎత్తేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అత్యంత చాకచక్యంగా తుంగలోకి తొక్కుతూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను నిలువునా ముంచేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గుర్తుందా? నేను మారిపోయాను, ఇక నుంచి మారిన చంద్రబాబుని చూస్తారంటూ ఒక రేంజ్ లో చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు ఏ మాత్రం మారలేదు. అదే బాబు, అదే మోసం, పదే పదే అదే వంచన అంటూ సామాన్య ప్రజలు సైతం పచ్చముఠ దోపిడీ పర్వం చూసి అవాక్కవుతున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలో ఉచిత ఇసుక ఒకటి. ఉచిత ఇసుక విషయంలో హామీని అమలు చేయకపోవటం ఒక మోసమైతే, హామీని అమలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఆ ఉచితం మాటున ప్రజలను దోచుకోవటం మరో మోసం. ఉచితం ఉచితం అంటూనే కళ్ళు తిరిగే రేంజ్ లో వసూలు చేస్తూ ప్రజల కళ్ళల్లో ఇసుక కొడుతున్నారు. ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు, డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండా పోయింది. 20 టన్నుల లారీ ఇసుక 25,000 నుంచి 45,000కు పైనే పలుకుతోంది. ట్రాక్టర్ ఇసుకను 6,000 నుంచి 8,000 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా అమలు చేసిన ఇసుక పాలసీ మీద అనేక కుట్రలు పన్ని ప్రజలను మభ్యపెట్టి అసత్య ప్రచారం చేసి తమ ఎల్లో మీడియాలో రోత రాతలు రాయించి చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితం పేరు చెప్పి మరీ ప్రజల నుంచి దారుణంగా వసూలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారం ముగిసే సమయంలో వర్షాకాలం అవసరాల కోసం 80 లక్షల ఇసుకను నిల్వ ఉంచింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల టన్నుల ఇసుకను పచ్చముఠాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాయి. ఆపై ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను సాగిస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం అమ్ముకుంటున్నారు. ఒకవైపు రీచ్లన్నింటినీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేశారు. మరోవైపు వినియోగదారులు లారీలు కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకొని తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు రీచ్లు అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఉంటుందా? ఉచితంగా ఇస్తున్నట్లు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు ఎడ్ల బళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లొచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పుకోవటం లేదు. సామాజిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం చెబుతున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వటం లేదు. ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని
టీడీపీ మైనింగ్ మాఫియా తేల్చి చెబుతోంది. మరోవైపు పచ్చమూకే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్ల నుంచి ప్రైవేట్ డంప్లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. రీచ్ల్లో అమ్మకాల కంటే అక్రమ రవాణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్ చేసుకున్నా స్లాట్ రావటానికి 4-5 రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లటానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిళ్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా లేకుండా చేశారు. ప్రభుత్వానికి నాడు ఏడాదికి 750 కోట్లు ఆదాయం వచ్చేది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. ప్రజలకు కూడా ఉచితంగా ఇసుక అందటం లేదు. టీడీపీ మైనింగ్ మాఫియా మాత్రం తమ సంపదని తెగ పెంచుకుంటోంది. గెలిపిస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఈ విధంగా తన మాటని నిలబెట్టుకుని ప్రజల నెత్తిన చెయ్యి పెట్టేశారు. ఇసుకను ఎల్లో అనకొండలు మింగేస్తున్నాయి. నదుల్ని తెలుగుదేశం నేతలే చెరబడుతున్నారు. ఉచిత ఇసుక ఒక బూటకం. దాన్ని అమలు పేరుతో ప్రభుత్వం ఆడుతోంది నాటకం. 5.5 కోట్ల మంది ప్రజల్లో ఒక్కరికి కూడా ఉచితంగా ఇసుక అందడం లేదు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచరులు మాత్రం ఇష్టారాజ్యంగా ఇసుకను కొల్లగొడుతున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ ఖజానాకు ₹1 కూడా సంపద సృష్టించలేదు. కానీ ఇసుక అక్రమ రవాణాతో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తెగ సంపద సృష్టించుకుంటున్నారు. తమ సంపదని తెగ పెంచుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో పచ్చముక్క మరింతగా పెట్టేగిపోతున్నారు. ఆఖరికి సిఆర్జెడ్ నిబంధనల్ని సైతం తుంగలో తొక్కి ట్రాక్టర్లు ఇసుకను దోచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇసుక అక్రమ రవాణాలో దూసుకుపోతోంది. యనమల కుదురు నుంచి శ్రీకాకుళం వరకు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పక్క జిల్లాకు చెందిన పచ్చమూక కూడా కృష్ణా జిల్లాలో సిఆర్జెడ్ పరిధిలో ఇసుకను బరితెగించి మరీ దోచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చలపల్లి, మోపిదేవు మండలాల పరిధిలో కృష్ణానది పరివాహక ప్రాంతం సిఆర్జెడ్ పరిధిలో ఉందని తెలిసినప్పటికీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తాలూకా పేరుతో ఆయన అనుచరులే ఈ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లాలో కొత్తగా మంజూరైన ఇసుక రిచ్ల టెండర్ల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలే స్వయంగా రంగంలోకి దిగారు. పామర్రు నియోజకవర్గంలో తోట్లవల్లూరు పరిధిలో, పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని చోడవరంలో ఇసుక రిచ్లను దక్కించుకునేందుకు సాక్షాత్తు కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. కృష్ణా జిల్లాలో మాదిరిగానే ఎన్టీఆర్ జిల్లాలోనూ టీడీపీ నేతలు టన్నులకు టన్నుల ఇసుకను దోచేసి తమ జేబులు నింపుకున్నారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో కంచల, మాగళ్లు, కొడవటికల్లు, అల్లూరుపాడు, అనుమంచిపల్లి, పోలంపల్లి, కీసర, మొగలూరులోని స్టాక్ పాయింట్లను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఉచితం మాటున స్టాక్ పాయింట్లలో 3,69,588 క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను సరిహద్దులు దాటించేసి పొరుగు రాష్ట్రంలో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. తెలంగాణలో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలైన జగ్గయ్యపేట, నందిగామ పరిధిలో స్టాక్ యార్డ్ నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించేశారు. ఒక బిల్లుపై 2-3 లోడులు పోయించుకొని రాత్రికి రాత్రి బోర్డర్ దాటించేశారు. తిరువూరు చుట్టుపక్కల వారి పేర్లతో బుక్ చేయిస్తూ రోజుకు 100కు పైగా టిప్పర్లలో ఇసుకని తెలంగాణకు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని ఖమ్మం, వైరా వంటి ప్రాంతాల్లో లారీ ఇసుక దాదాపు 45,000 నుంచి 60,000 వరకు పలుకుతోంది. అదే హైదరాబాద్ లో అయితే 90,000 నుంచి 1,00,000 వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నేతలు సంపాదనే లక్ష్యంగా ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు సమీపంలో తెలంగాణ సరిహద్దు వరకు రెవెన్యూ, పోలీస్ శాఖలకు ఎటువంటి చెక్ పోస్టులు లేకపోవడంతో ఇసుక తరలింపు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొందరు పగటి పూట భారీగా నిల్వ చేసి రాత్రి వేళ ఇసుక లారీలను సరిహద్దులు దాటించేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య ఇసుక వాటాల పంపిణీల్లో తేడా రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం,
ప్రతి వినియోగదారుడికి కూడా ఉచిత ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి నమ్మబలికి మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక దొరకట్లా. ఇవాళ ఈ ఉచిత ఇసుక విధానం ఎలా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి కల్పవృక్షం లాగా ఉంది. వాళ్ళకి ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాయకులు కార్యకర్తలు మరి విపరీతంగా డబ్బు సంపాదిస్తా ఉన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉచితం మాటున ఇసుక అక్రమ రవాణా చేస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది టీడీపీ మైనింగ్ మాఫియా. ఉచిత ఇసుక అని ప్రజలను నమ్మించి మోసం చేయటం మాత్రమే కాకుండా ఆ ఉచిత ఇసుక పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ వంచనలోనూ స్కామ్ ఎలా చేయవచ్చో పచ్చముఠ మరోసారి ప్రత్యక్షంగా చూపిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, నదులు దేన్ని వదలడం లేదు. ఇసుక కనిపిస్తే చాలు తవ్వి పారేస్తున్నారు, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక తోడేళ్లు విరుచుకుపడుతున్నాయి. అడిగేవాడు లేడని వెనకుండి నడిపించేదే ప్రభుత్వ పెద్దలు కావడంతో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలతో ఇసుక తరలించుకొని పోతున్నారు. ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు లేవు, ఉన్నత స్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ కూటమి నేతలు, అధికారులు ఇసుక మాఫియా కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఉచిత ఇసుక పథకం ప్రజలకు కాదు, కూటమి నేతలకు. ప్రకృతి సంపద అధికార పార్టీ నేతల పాలిట కల్పతరువుగా మారింది. ఆకాశమే హద్దుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నదులు గుళ్ళవుతున్నాయి. యథేచ్ఛగా ఇసుక భారీగా తరలిపోతోంది. ఇసుకాసురులు ఇష్టారాజ్యం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక అక్రమ రవాణా ప్రశ్నించే వారిపై బాహాటంగానే దాడులకు తెగబడుతోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. గార మండలం కేంద్రం సమీపంలో వంశధార నది వద్ద అక్రమ డిసిల్టేషన్ ఇసుక ర్యాంపు దగ్గర ఇష్టానుసారంగా జరుగుతున్న తవ్వకాలతో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. మండలంలో 20 పంచాయతీలకు తాగునీరు అందించే పోలాకి మండల రక్షిత మంచినీటి పథక ప్రాజెక్టు సమీపంలోనే అక్రమ ర్యాంపు కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీని కారణంగా సముద్రం నుంచి ఆటుపోట్ల ద్వారా ఉప్పు నీరు బ్యాక్ వాటర్ గా వస్తోంది. దీనివల్ల రక్షిత పథకం ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయి. వందలాది వ్యవసాయ పంపు సెట్ల ద్వారా ఉప్పు నీరు పంటలకు మళ్లుతోంది. నా పంచాయతీలో గత 9 నెలలుగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ర్యాంప్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని ర్యాంప్ అని కాకుండా డిసిల్టేషన్ పాయింట్ అని చెప్పారు. ఏంటి డిసిల్టేషన్ పాయింట్ అంటే దూర ప్రాంతం నుంచి వాటర్ అంట ఈ ఫ్లోట్ వస్తుంది. ఫ్లోటింగ్ వచ్చేటప్పుడు ఎక్కడైనా దెబ్బలు కానీ ఏమైనా ఉంటే ఊరి మీదకి వాటర్ వెళ్ళిపోద్ది అనే ఒక ఆలోచన ఎప్పటి నుంచి ఉంది. అలాంటి వాటర్ ఊరి మీదకి వెళ్లకుండా ఈ దారిని సముద్రంలోకి నీట్గా మళ్లించడం అనే ప్రాసెస్ని డిసిల్టేషన్ అంటున్నారు. కానీ ఒరిజినల్గా ఇక్కడ జరుగుతుందా లేదా అనేది ఇక్కడ అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు అంటే డిసిల్టేషన్ ప్రాసెస్గా చేస్తే బాగున్నాం. దీన్ని అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పొందూరు, ఆమదాల వలస మండలాల్లో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ ను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఆయనపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అంతకు ముందు అంటే గతేడాది సెప్టెంబర్లో బూర్జా మండలం కాక్హడ్యాం ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు నిలదీసిన సురేష్ అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇలా ఎవరు ప్రశ్నించినా వారిపై బహిరంగంగా దాడులు చేస్తున్నారు. ఇక శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాలైన బైరి, కరజాడ ప్రాంతాల్లో రాత్రి పగలనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, మైన్స్ అధికారులు తమకేమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు సైతం తవ్వకాల వైపుకు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చే ముందు గ్రౌండ్ వాటర్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తక్కువ మోతాదుల్లో నీటి సాంద్రత ఉండటం, గ్రౌండ్ వాటర్ అడుగంటటం, చుట్టూ వ్యవసాయ బోర్లు ఉన్నప్పటికీ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. భైరి, కరజాడ ప్రాంతాల్లో 1.5 మీటర్ల వరకే తవ్వకాలు జరపాల్సి ఉన్నా దాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపేస్తున్నారు. 2005లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ ర్యాంపులు ఎప్పుడు కూడా త్రవ్వకాలకి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు, ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇక్కడ పోలాకి మంచినీటి ప్రాజెక్టు, ఇవతల పక్క గార మంచినీటి ప్రాజెక్టు, వీటికి ఇబ్బందులు పడతారనేసి గత 2000 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా త్రవ్వకాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఎక్కడైనా అవసరమైతే ఈ లోకల్లో ఉన్నటువంటి నాటుబళ్ళతోనో లేకపోతే ట్రాక్టర్
కాంట్రాక్టులతోనో లోకల్గా ఉపయోగించుకోవడానికైనా ఒకటో రెండో తీసుకెళ్ళడం తప్పించి ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. బైరు నుంచి కరజాడ జంక్షన్ జాతీయ రహదారి మీదుగా వెళ్లే వంశధార నదికి ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కూటమి నేతలు నిల్వ చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా ఎక్కడికక్కడ ఇసుక పోగులుంటాయి. అక్కడితో ఆగకుండా తోటలు, పంట పొలాల గట్లపై కూడా సుమారు 15,000 టన్నులకు పైగా ఇసుక నిల్వలు పోగేశారు. ఈ వర్షాకాలంలో వీటిని భారీ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలనేది వాళ్ల ప్లాన్. ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే వర్షాకాలంలో డబుల్, ట్రిపుల్ రేట్లు పెంచేసి బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముకోవటానికి ఇలా ఎక్కడికక్కడ నిల్వ చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక నిల్వలపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు, మైన్స్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కానీ, చర్యలు తీసుకున్న ఘటనలు కానీ కనిపించడం లేదు. అధికార పార్టీ నేతలే ఈ ఇసుక దోపిడీకి పాల్పడటంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.